IUI and IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్ లడ్డు ఒకటి చేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇవాళ రేపు బజార్లో బాగా దొరుకుతున్నాయి. భలే ఖరీదు 1200, 1300, 1400 కిలో అలా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకోవచ్చండి. ఒకేసారి ఒక ½ కేజీ కొనుక్కునే బదులు చిన్న చిన్న వస్తువులు ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి, ఏ నట్స్ ఉంటే అవి, వాటితో చేసుకోవచ్చు. అలవాటుగా చేసుకుంటున్నాం అనుకోండి, పిల్లలకి నచ్చుతుంది. మనం తినడానికి చిన్న పిల్లలకి నచ్చడం కంటే పెద్దవాళ్ళకి ఇది ఎక్కువ హెల్దీ. బెల్లము పంచదార లేకుండా న్యాచురల్ స్వీట్నర్ అయిన ఖర్జూరాలు, కిస్మిస్లు వాటితోటి లడ్డు చేసుకుంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి ఈజీగా ఉంటుంది. తర్వాత ఏమో మనం ప్రయాణాల్లో బాగుంటుంది. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి మంచిది. ఓ 2 లడ్డూలు తింటే సరిపోతుంది. ఒక ప్రోటీన్ లడ్డు లాంటిదే అనుకోండి. పూర్తిగా ప్రోటీన్ అని చెప్పలేం, కానీ కొంత ప్రోటీన్ లభిస్తుంది. ఏమేం చేయొచ్చు ఇందులో? జీడిపప్పులు, బాదం పప్పులు, ఇవాళ రేపు అందరిళ్లలోనూ విరివిగా కనపడుతున్న ఫ్లాక్స్ సీడ్స్ కొద్దిగా ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత వాల్నట్స్ తక్కువ. వాల్నట్స్ని వేయిస్తే ఏమవుతుందంటే ఒక నూనె వాసన వస్తుందండి. అందుకని కాసిన వాల్నట్స్ ఉంటే కాసిన పిస్తాలు, తర్వాత అందరిళ్లలో ఇప్పుడు సాధారణంగా కనపడుతున్న గుమ్మడి గింజలు, ఇలాంటి వాటితోటి కొద్దిగా వేయించటం. అన్నిటి కాస్త ఖర్జూరాలు కూడా వేయించేసుకుని కలిపేసి సింపుల్ లడ్డు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది. బెల్లము పంచదార లేకుండా అంతే. వీటికి ఏం చేయాలంటే కొంచెం గసగసాలు వేయించుకోవాలండి. నేను ఒక స్పూన్ వేస్తున్నాను. చియా సీడ్స్ ఉంటే అవి కూడా వాడుకోవచ్చండి. చియా సీడ్స్ అవి కూడా కొద్దిగా వేయించి వాటిని కూడా వాడుకోవచ్చు. అన్నీ హెల్తీయే. కొంచెం తింటాం అంటే ఇప్పుడు వీటన్నిటిని ఒకేసారి తినలేం కదా. ఈ లడ్డులాగా చేసాం అనుకోండి, ఒక లడ్డు తింటే అన్నిటి బెనిఫిట్ అందుతుంది మనకి. ముందు కొంచెం ఈ గసగసాలని వేయించుకుందాం. ఏదైనా మందపాటి మూకుడు పెట్టుకోండి. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అండి ఇది. రొట్టెలు వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందని కొన్నాం. మేము వేసిన రొట్టెల కంటే వేయించడానికి చాలా హాయిగా ఉంది. మంచి రంగు వచ్చేదాకా వేయించండి. ఇవి చాలా మంచిదండి. కాకపోతే తక్కువ తినాలంటారు. ఓపీఎం వస్తుంది ఇందులో, నల్లమని తీస్తారంటారు కదా. కొంచెం వాడుకోవాలి మోతాదుగా. ఇవి వేయించి పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే కొద్దిగా నెయ్యి వేసి ఒక్కొక్క కాసిన పప్పుల చొప్పున వేయిద్దాము. వీటిలో ఏంటంటే ఇవన్నీ ఓసారే కూడా వేయించవచ్చు. స్పేస్ తక్కువ కాబట్టి ఒకటి వేయిస్తున్నాం అంతే. జీడిపప్పులు వేయిద్దాము. చిన్న ముక్కలు చేస్తానండి, కొంచెం లడ్డూకి అనువుగా ఉంటుందని. మనం ఇంకో పని చేయొచ్చు, చాపర్ లాంటి దాంట్లో వేసేసినా కూడా బాగుంటుంది. అప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి, మాడిపోకుండా. అమాందస్తా ఉంటుంది కొట్టేది, దాంట్లో వేసి దెబ్బ కొట్టినా కూడా బాగుంటుంది. కొంచెం ఎక్కువ పొడవుతుంది, కొంచెం బరగ్గా ఉంటుంది కదా, లడ్డూకి బాగుంటుంది. ముందు వేయించాక కూడా ఒక మాట దంపుకోవచ్చు. దోరగా వేగిపోయినాయి చూడండి, తీసేద్దాం వీటిని. ఇంతే, కొంచెం వేసుకుందాము. గుమ్మడి గింజలు, తర్వాత ఏమో పిస్తాలు, తర్వాత వాల్నట్స్ చాలా కొద్దిగా ఉన్నాయండి. కొంచెమే వేశాను. వేయకపోయినా ఏం నష్టం లేదు. ఇంట్లో ఉంటే ఆ డబ్బాలో చివరి ఉంటాయి కదా, అవన్నీ వేస్ట్ చేసేసుకోవచ్చు. వాల్నట్తో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే దానికి పురుగు పట్టే లక్షణం చాలా ఎక్కువ. అన్ని పప్పుల కంటే అది ఎక్కువ పురుగు పడుతుంది. రెండోదేమో నూనె వాసన వస్తుంది. అందుకని ఈ మొత్తం లడ్డూకి ఒక 2 వేసానేమో మొత్తం మీద అంతే. ఈ పప్పులన్నీ వేగిపోయినాయి, తీసేద్దాం. వాల్నట్స్ కావాలంటే వేగిన తర్వాత కూడా చిన్న ముక్కలు చేసుకోవచ్చండి. మళ్ళీ ఒక చుక్క, ఇది నేను ఇలా వేసినా కానీ మీరు అన్ని పెద్ద ముక్కడైతే ఒకేసారి వేసుకోవచ్చండి. ఊరికే టైం వేస్ట్ ప్రోగ్రామే ఇది, కానీ అలా చేయాల్సి వచ్చింది చిన్న ముక్కడు అవటం వల్ల. బాదం పప్పులు వేస్తున్నాను. ఇవి కూడా దోరగా వేయించేద్దాం. బాదాములు కూడా వేగిపోయినాయి, తీసేస్తున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్ నలిగితే మంచిది.
ఇవి కూడా చాలా ఎక్కువ వేసుకోకూడదండి. ఫ్లాక్స్ సీడ్స్ ఈ పొడి చేసిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ఒక రకమైన వగరు వస్తుంది. నెంబర్ 1 పూర్తిగా అందులో నుంచి మనకేమి రావాల్సింది రాదట. అందుకని ఎక్కువ వేయించుకోకూడదు, ఎక్కువ వేయకూడదు, కొంచెమే తినాలని చెప్తారు. ఊరికే చిటపట్లాడిపోతాయి. ఇదిగో వేడిగా ఉంది కదా, వచ్చేసినాయి. ఆపేద్దాం. స్టవ్ ఆపేసి వేరే దాంట్లోకి తీస్తే ఒక్కసారి చిన్న దెబ్బ కొట్టి వేస్తే బాగుంటుంది. మూకుడు వేడిగానే ఉంది. కొంచెం కొబ్బరి వేయిద్దాం. ఎండు కొబ్బరి ఉంటే కోరి వేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, కొద్దిగా వేయించాలి అంతే, ఆ మాత్రం సరిపోతుంది. ఇందులోనే తడి నూనె 2 ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు. డ్రై అయ్యేదాకా వేయిస్తే సరిపోతుంది. కొంచెం మంచి వాసన వస్తుంది. కొబ్బరి వేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది. కొబ్బరి వేగిపోయిందండి, తీసేస్తున్నాను. దీన్ని కూడా మనం పప్పులు వేయించి పెట్టుకున్నాం కదా, అందులోకి తీసేయచ్చు. ఖర్జూరాల్లో గింజలు తీసేసి పెట్టుకున్నానండి. ఖర్జూర పళ్ళు దొరుకుతాయి కదా, లైన్ డేట్స్ లాంటివి మనకు విరివిగా విస్తారంగా గింజలు లేనివి కూడా దొరుకుతాయి. గింజలు ఉన్న ఖర్జూరాలు ఉంటే గింజలు తీసి పక్కకు పెట్టండి. సుమారుగా ఇప్పుడు ఇవన్నీ కలిపి 100-150 గ్రాములు చేసామనుకోండి, కనీసం ఒక 50 to 100 గ్రామ్స్ 70-80 గ్రామ్స్ ఖర్జూర పళ్ళు తీసుకుని ఒకసారి వీటిని గ్రైండ్ చేసేసి తర్వాత కొద్దిగా వేయించుకుంటే బాగుంటుంది. ఒక్కసారి దీన్ని గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు కొంచెం మెత్తగానే ఉంది కానీ గ్రైండ్ చేస్తే ఇంకా బాగా శుద్ధ అవుతుంది. ఖర్జూరాలని ఒక్కసారి నేతిలో వేయించేద్దాం. కొంచెం వేస్తే సరిపోతుందండి. ఇందులో ఏదైనా తడి ఉంటే పోతుంది, తర్వాత కొంచెం పాకంలాగా వస్తుంది. మీరు ఇందులో నల్లగ ద్రాక్ష పళ్ళు వేసుకోవచ్చు, తర్వాత ఏమో కిస్మిస్లు వేసుకోవచ్చు, ఏవైనా ఖర్జూరాలతో పాటుగా. ఒక్క అటు ఇటు కదిపితే చాలు. నేను కొంచెం నెయ్యి ఎక్కువే వేశాను. ఇది తర్వాత ఇంకా మనకు అక్కర్లేదన్నమాట. ఇంకా నెయ్యి వేయాల్సిన పని లేకుండా సరిపోతుంది. ఆ ఖర్జూర ముద్దని కొంచెం వేయించాం కదా, అది డ్రై ఫ్రూట్స్లో వేసేసాము. కొంచెం వేడిగా ఉంది, కొద్దిగా చల్లారనిస్తే మనకి ఈజీగా కలిసిపోతుంది. ఒకవేళ మనకి ఖర్జూరం ఎక్కువగా ఉంది అనిపిస్తే ఇంకొన్ని బాదం పప్పులు జీడిపప్పులు ఏమైనా వేయించి కలుపుకోవచ్చు, పర్వాలేదు. ఇలా ఉంటేనే బాగుంటుంది కూడా. కొంచెం ఏలక పొడి వేస్తాను. ఫ్లాక్స్ సీడ్స్ కొద్దిగా దంచాను, అవి కూడా వేసేస్తున్నా. ఒక్క నిమిషం చల్లారనిచ్చి దీన్ని వదిలేస్తే మనము కొంచెం నేర్చే చేసుకుని ఉండలు చుట్టేసుకోవచ్చు. ఇంకా కొంచెం వేడిగా ఉంది, ఖర్జూరం వెచ్చబడింది కదా. చూడండి, ఉండ అయ్యేలాగానే ఉంది. ఒక్క 2 నిమిషాలు వదిలిపెట్టేద్దాము. కొంచెం నేర్చేయి చేసుకుంటే ఉండలు వచ్చేస్తాయి. చాలా కొద్దిగా మన చేతికి జిడ్డు ఉంటే ఇది అతుక్కోకుండా వస్తుంది. ఒక 2-3 గంటలు వదిలేస్తే ఉండలు చక్కగా సెటిల్ అయిపోతాయి. అంజీర్లు కూడా వేసుకోవచ్చండి, మనకి ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ ఇంట్లో అందుబాటులో ఉంటే కనుక. రైజిన్స్ చాలా ఇష్టం, నల్ల ద్రాక్షలు, అవి వేస్తున్నాను ఎక్కువగా. చేయడం ఈజీగా అయిపోయింది కానీ ఇవన్నీ చిన్న ముక్కలు కట్ చేసుకోవటాలు అవి కొంచెం బోరింగ్ పనేనండి. కానీ చేసి చూడండి, చాలా ఈజీగా సింపుల్గానే అయిపోతాయి. 1-2 సార్లు అలవాటైందా తర్వాత చేసేస్తాం. నేను ఇవాళ ముక్కలు కట్ చేశాను కానీ నేనేం చేస్తానంటే పెద్దవే వేయించేసి కొంచెం కొట్టేస్తున్నాను. అప్పుడు లడ్డు బాగా తొందరగా సులువుగా అయిపోతుందని నా ఉద్దేశం. అలా చూపించలేదు కానీ చెప్తున్నాను. అవకాశం ఎలా ఉంటే అలా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.